ఇటీవల కేంద్ర ప్రభుత్వం వారు ఒక కొత్త వాదనను తీసుకొచ్చారు. దానితో ఈ దేశ ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఎందుకంటే మనం చూపించే ఆధారాలు ఏవి వారికి సరిపోవటం లేదు. అంటే సిటిజన్షిప్కు పాస్పోర్టు సరిపోతుంది కదా? కాదు కాదు. పాస్పోర్టు కేవలం మీరు ప్రయాణం చేయటానికి మాత్రమే పనికొచ్చేది. అది పౌరసత్వాన్ని నిర్ధారించదు అన్నారు. సరేనండి, మా ఆధార్ ఉంది కదా, ఆధార్ చూడండి. లేదు, ఆధార్ కేవలం మీ గుర్తింపు, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ పేరు, మీరు ఎక్కడ పుట్టారు, అవన్నీ వివరాలు ఉంటాయి అంతే. సరే, పాన్ కార్డు ఉంది, అది చూడండి. పాన్ కార్డు మీకు మీ బ్యాంకుకు జమా ఖర్చులకు, మీరు కట్టే ట్యాక్సులు, వాటి వివరాల కోసం పాన్ కార్డు కానీ సిటిజన్షిప్కు కాదు అంటున్నారు. ఇట్లా మీరు ఏ డాక్యుమెంట్ చూపెట్టినా, ఏ ఎవిడెన్స్ చూపెట్టినా దానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఈ దేశంలో నిరక్షరాస్యులు ఎక్కువ. కొద్దో గొప్పో చదువుకున్న వారు కూడా వారి సర్టిఫికెట్లు జాగ్రత్తగా ఉంచుకుంటారా లేదా అది చాలా కష్టం. అందులో ఆదివాసీలు, మారుమూల గ్రామాల్లో ఉండేవారు, విద్య లేని వారు, వారి బర్త్డే సర్టిఫికెట్ కాదు, వారి తల్లిదండ్రులది లేదా వాళ్ళ తాత ముత్తాతల బర్త్డే సర్టిఫికెట్లు చూపెట్టాలి అని అనటం ఎంత అహేతుకమైంది. ఇన్ని స్వాతంత్రం లభించి ఇన్నేళ్లుగా సాగుతున్న మన జీవనం ఇప్పుడు ఎందుకు ఇట్లా భయభ్రాంతుల్ని చేస్తున్నారు ఈ ప్రభుత్వం వారు? అవసరమా? ఇప్పుడు ఇన్ని కార్డులు ఉన్నాయి, ఇన్ని ఎవిడెన్సులు ఉన్నాయి, ఇందులో ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా. 199 మంది ఈ దేశంలో పుట్టి ఇతర దేశాలకు ప్రయాణిస్తున్న వాళ్ళే. ఎవరో విదేశాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడి వాళ్లను పెళ్లి చేసుకొని అట్లాంటి కేసులు చాలా 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 తక్కువ. వాటిని చూపెడుతూ ఈ మెజారిటీ ప్రజల్ని భయపెట్టడం భావ్యమా? ఈ దేశ ప్రజలు ఇక్కడే ఏదో ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఉంటారు, ఇక్కడే చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాటిని పరిగణలోకి తీసుకోవచ్చు కదా. లేదు, అది కాదు. మరి ఆధార్ చూడండి అంటే ఆధార్ మీ గుర్తింపు, అది సిటిజన్షిప్కు పనికిరాదు. అదేం వాదన? అసలు ఈ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి అంటే జనాన్ని భయపెట్టి వాళ్ళ దోపిడీ వాళ్ళు చేసుకుందాము అని, అంతే. ఇప్పుడు ఈ విషయం ఎందుకు బయటికి వచ్చింది అంటే ఒకవైపు అక్కడ ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ చేసుకొని దాని జమా లెక్కలు చూపెట్టండి అని ఒక వాదన అయితే మొదలైంది కర్ణాటక రాష్ట్రం నుండి. దానికి జవాబు చెప్పలేక తబ్బిబ్బైపోతున్నారు ఆర్ఎస్ఎస్ వారు. అది అట్లా ఉండనిస్తే అక్కడ అయోధ్య రామాలయంలో పెద్ద దోపిడీ జరిగింది. మనం చరిత్రలో చూసాము. ముస్లిం రాజులు వచ్చారు, ఇక్కడంతా కొల్లగొట్టి తీసుకుపోయారు అనేది మనం చరిత్రలో చదువుకున్నాము. కానీ ఇక్కడ మన కళ్ళ ముందు ఏం చూస్తున్నాము? ఆర్ఎస్ఎస్ బీజేపీలు కలిసి శ్రీరాముడి పేరు చెప్పి మొత్తం ప్రజల ఆస్తిని దోచుకున్నారు అని స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మన కళ్ళ ముందే జరుగుతుంది. దాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారో, అది ఎక్కడ ఉద్ధృత రూపం దాలుస్తుందో అని ఇవన్నీ పిచ్చివాదనలు. జనాల్ని భయపెట్టడానికి మీ పౌరసత్వం ఏది? అక్కడ నార్త్ ఇండియాలో ఎన్ఆర్సీ గురించి, పౌరసత్వ చట్టాల గురించి పెద్ద ఉద్యమాలే జరిగాయి, మనకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సార్ మీరు రిజిస్టర్ చేసుకోండి, 78 ఏళ్లుగా రిజిస్టర్ చేసుకున్న రికార్డ్స్ ఉన్నాయి కదా. ఎవడన్నా వలసదారులు ఉంటే 100% ఉంటుంది తప్ప 99% ఎవడు ఉండడు. 99% ఇక్కడి వాళ్లే. ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రంకు పోయిన వాడో, ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకు పోయిన వాడో ఉంటాడు తప్ప ఇక్కడి వాడే కదా. దానికి అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉందా? బుద్ధిహీనులు చేసే పని కాదా ఇది? అంటే వాళ్లకు జవాబుదారీతనం లేక, వాళ్లకు పారదర్శకత లేక జనాల్ని భయపెడతారా? వీళ్ళు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇవే జరుగుతున్నాయి చూడండి. నోట్ల రద్దు అన్నారు, ఏం చేశారు? ఏమీ కాలేదు. బ్లాక్ మనీ ఏమన్నా తిరిగి వచ్చిందా? రాలేదు. ఇక్కడ బ్యాంకులు దోచుకొని పోయిన వారిని హాయిగా పోనిచ్చారు, వాళ్ళకి అన్ని వసతులు అక్కడ కల్పిస్తున్నారు. ఎక్కడి సామాన్యుడిని మాత్రం చంపుకు తింటున్నారు. ఇంకొక విషయం చూడండి,
హిందువులంతా ప్రమాదంలో ఉన్నారు అని ఒక నినాదం ఇస్తారు. హిందువులంతా ప్రమాదంలో ఉంటే వాళ్లను మీరు రక్షిస్తున్నది ఎక్కడా? సరే, ముస్లింలు క్రైస్తవుల సంగతి అట్లా పెట్టండి, వాళ్లను కాల్చుకు తింటున్నారు, అది వేరే విషయం. మీరు హిందువులు అంటుంటే మరి హిందువులకు రక్షణ ఎక్కడుంది? హిందువులను భయభ్రాంతులను చేస్తున్న మీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఆ కర్ణాటక హోమ్ మినిస్టర్ ఆయన అట్లాంటి వాడు ఆర్ఎస్ఎస్ను రిజిస్టర్ చేసుకోమని అడిగితే నువ్వు ఎన్ని రోజులు బతుకుంటావో చూస్తామని బెదిరింపులా? పైగా నువ్వు దళితుడివి, నీకు దళితుడివి అయి ఉండి ఆర్ఎస్ఎస్ను ప్రశ్నించే హక్కు నీకుందా అని బెదిరింపులా? దళితులు హిందువులు కారా? కాదు అంటే మీరు చట్టం చేసి గజెట్లో ప్రచురించండి. దళితులు హిందువులు కారు, శూద్రులు హిందువులు కారు. మరి ఎవరు హిందువులు? ఎవరో మీరే తేల్చి చెప్పండి. ఇప్పుడు అధికారంలో మీరున్నారు కాబట్టి ఈ దేశ పౌరులు ఎవరో గుర్తించి వాళ్ళ అందరికీ పౌరసత్వ అధికార పత్రం మీరివ్వండి. అది ఇవ్వకుండా ఉన్న డాక్యుమెంట్లన్నిటినీ పనికిరావని పక్కకు దోసి జనాన్ని భయపెట్టడం భావ్యమా? అంటే నాకు ఇప్పుడు చివరికి ఏమనిపిస్తుంది అంటే, హిందువులు ప్రమాదంలో లేరు, ముస్లింలు ప్రమాదంలో లేరు, క్రైస్తవులు ప్రమాదంలో లేరు, సిక్కులు ప్రమాదంలో లేరు. ఈ దేశంలో ఉన్న అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు సురక్షితంగానే ఉన్నారు. ఎవరు మరి ప్రమాదంలో ఉన్నారు? ఆర్ఎస్ఎస్ వారు ప్రమాదంలో ఉన్నారు, బీజేపీ వారు ప్రమాదంలో ఉన్నారు. ఎందుకంటే అక్రమంగా నిధులు దోచుకొని పోయింది వాళ్ళు, బ్యాంకులు లూటీ చేసింది వాళ్లే కదా. వాళ్ళు కాకపోతే వాళ్ళ సభ్యులు, వాళ్ళ స్నేహితులు వాళ్లే. ఇప్పుడు రామాలయాన్ని దోచుకుపోయిందంతా ఎవరు? వాళ్లే. ఆ వివరాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడుతూ ఈ సామాన్య జనాన్ని భయపెట్టడం ఎందుకు? ఇందులో అర్థం ఉందా? కొంచెం ఆలోచించండి. ప్రభుత్వం అనేది ప్రజలకు రక్షణగా ఉండాలి, ఆదుకోవాలి. భయభ్రాంతులను చేసి వాళ్లను మానసికంగా క్షోభపెట్టి చంపటం కాదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేస్తున్న పనులు ఇవి.